పాటు ప్రత్యేక సమావేశం ద్వారా పార్లమెంట్ చరిత్రలో అతిపెద్ద భారీ మార్పుకి 131వ సవరణ చేయబోతా ఉంది. అది డీలిమిటేషన్. ఈ సందర్భంలో విరుసం ఐక్యవేదిక తరఫున దళితుల సమస్య గురించి మాట్లాడటానికి ఇదే తగిన సమయం అని చెప్పి భావిస్తున్నాం. ఇవాళ పార్లమెంట్ లో చర్చించబోయేటువంటి డీలిమిటేషన్ తో పాటుగా ఎస్సీ ఎస్టీల రాజకీయ రిజర్వేషన్లు కూడా పునఃసమీక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తారు. దళితుల ప్రయోజనాలు కాపాడలేనటువంటి ఇప్పుడున్నటువంటి రాజకీయ రిజర్వేషన్లు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇప్పుడున్నటువంటి పూర్ణోపేట ఫార్ములా రాజకీయ రిజర్వేషన్ స్థానంలో కమ్యూనల్ అవార్డు ఫార్ములా రిజర్వేషన్లని ప్రవేశపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఎందుకు ఈ పెద్ద డిమాండ్ చేయాల్సి వచ్చిందంటే ఈ 75 ఏళ్లలో పాటించి మా ప్రతినిధిగా చట్టసభకి ఎన్నికైనటువంటి ప్రతినిధులు ఏ రోజు కూడా మా కోసం మాట్లాడేటువంటి అవకాశం లేదు, మాట్లాడలేదు. వాళ్ళు ఎంతసేపు మా మీద దాడి చేసిన వాళ్ళని కాపాడటం కోసం వాళ్ళకి టికెట్లు ఇచ్చినటువంటి రాజకీయ పార్టీ వాళ్ళ సామాజిక వర్గ ప్రయోజనాల కోసం ఆ ప్రయోజనాలు బలిపెట్టారు తప్పితే దళితుల ప్రయోజనాల కోసం ఏకకంఠంగా ఏ రోజు దళిత ప్రజాప్రతినిధులు ఉంటే విప్పలేదు. అలాంటి ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నటువంటి ఈ రిజర్వేషన్ వ్యవస్థ మాకు అవసరమా అని చెప్పి మేము భావిస్తాం. కాబట్టి ఈ రాజకీయ రిజర్వేషన్ని రద్దు చేయండి. ఇది కాదు మేము చెప్పడం కాదు. 1932లో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. కానీ ఆ రోజు మీకు గుర్తుండి ఉండాలి, ఇది చరిత్ర. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు ఈ దేశ స్వాతంత్రం కోసం అనేక సార్లు సత్యాగ్రహం చేసిన పెద్ద మనిషి, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడిన పెద్ద మనిషి, దళితులకు వ్యతిరేకంగా పోరాడారు, అభినయ అవార్డుకి వ్యతిరేకంగా నిరాహార చేస్తారు.